తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతాంగం ఖరీఫ్‌లో పండించిన పంటలని అన్నింటి కూడా కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 600కు పైగా కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తుంది. సన్నధాన్యం అదేవిధంగా దొడ్డు ధాన్యం సేకరించి పూర్తిగా అటు ఎఫ్సీఐకి ఇటు రాష్ట్ర ప్రభుత్వము సన్నధాన్యం సేకరణలో పూర్తి స్థాయిలో సిద్ధమైంది. గత ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం సేకరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 6 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 4 లక్షల పైగా ఎకరాల్లో వరి ధాన్యం పండిస్తారు. అందులో ప్రధానంగా 2 లక్షల పైగా ఎకరాల్లో సన్నధాన్యం వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ధాన్యం సేకరణను ముమ్మరం చేసింది. భారీ వర్షాల కారణంగా వరి ధాన్యం రైతులు కూడా భారీగా నష్టపోయిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సార్ ఉన్నారు. వారిని అడుగుతారు. సార్, ప్రధానంగా చెప్పండి, ధాన్యం కొనుగోలుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో 600కు పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి సన్నధాన్యం దొడ్డు ధాన్యం సేకరణ ఎలా సాగుతుంది? ఈసారి మన దగ్గర మొత్తం 717 సెంటర్స్ దాకా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో 700 సెంటర్ల దాకా ఓపెన్ చేసి అన్నింటిలో కూడా కొనుగోలు స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోవడం జరిగింది, ప్రొక్యూర్ చేయడం జరిగింది. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు సేకరణకు ప్రతిపాదించుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు ఎంత కేటాయించింది? అంటే సన్నాళ్ళకి బోనస్ ఉంది కాబట్టి ఈసారి కూడా మేము ఎక్కువ, పోయినసారి ఖరీఫ్ కంటే కూడా ఈసారి ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయడానికని అనుకున్నాము. సుమారుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు అయినా కూడా ఈసారి ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతామని మేము అనుకున్నాము. కానీ ఈసారి ఈ దిగుబడి తగ్గింది. దిగుబడి కొంతమందిని కనుక్కుంటే, అంటే రైతులని కనుక్కుంటే అప్రోచ్ అయితే వరకు వాళ్ళకి సుమారుగా 30% ఈల్డ్ తగ్గింది. అట్లా కూడా కాకుండా విపరీతమైన వర్షాల వల్ల గింజ కూడా కొంచెం టిప్ కట్ అవుతుంది. అదేవిధంగా ఈల్డ్ తగ్గుతుంది. అంటే సన్న గింజ పూర్తిగా ఫామ్ కావట్లేదు. తర్వాత అక్కడక్కడ కూడా నల్ల చుక్కలు వస్తున్నాయి. దానివల్ల కూడా కొంచెం క్రాప్ డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ధాన్యం సేకరణకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో కొంత తడిసిన ధాన్యాన్ని, ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనలేము, తీసుకోలేమని చెప్పి రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? చాలా వరకు తడిసిన ధాన్యం ఉంటే కనుక ఎమ్మటే మనకి పగల వరకు మంచిగా ఎండ వస్తుంది, మళ్ళీ సాయంత్రం అప్పుడప్పుడు వర్షం పడుతుంది. అటువంటప్పుడు రైతులకు కూడా చాలా వరకు వాళ్ళు ఆరబెట్టుకున్నారు. అట్లా కాకుండా తడిసిన ధాన్యం కూడా రైతులకి రైస్ మిల్లర్కి సప్లై చేసినట్టుంటే అవి కూడా మేము పర్స్యూ చేసి రైస్ మిల్లర్ అందరూ దించుకునేటట్లు ఏర్పాటు చేశాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రైస్ మిల్లర్లు ధాన్యం సంబంధించి కడతా కూడా కోస్తున్న పరిస్థితి. సుమారుగా ఒక 400 బ్యాగులు లారీలో ట్రక్ షీట్లో వెళ్ళినప్పుడు దాన్ని సుమారు 4-5 క్వింటాలు తగ్గించి ట్రక్ షీట్లలో ఇస్తున్న పరిస్థితి. వాటిని మీ దృష్టికి ఏమన్నా వచ్చాయి? అటువంటి వెనుక రైతులు ఎమ్మటే మా దృష్టి తీసుకొచ్చినట్టుంటే మేము రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడుతున్నాము. అటువంటి కడతాలు ఏమీ లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారీగా సన్నధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలనే నేపథ్యంలో భారీగా రైతులైతే సన్నధాన్యం వేశారు. ఇప్పటివరకు ఎంతమంది రైతులకి బోనస్ వేశారు? ఎంతమంది రైతుల దగ్గర సన్నధాన్యం ఎన్ని క్వింటాలు మెట్రిక్ టన్నులు తీసుకున్నారు? అంటే మొత్తం సన్నధాన్యం కొన్న రైతులు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడంగానే మళ్ళీ ఎమ్మటే డిసిఎస్ఓ ఆఫీస్కి మళ్ళీ అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 35 కోట్ల వరకు 700 మంది ఫార్మర్స్ వరకు మనం బోనస్ చెల్లించడం జరిగింది. తర్వాత 2000 పైగా మామూలు పేమెంట్ చేయడం జరిగింది. సుమారుగా 300 కోట్ల పైగా మనం పేమెంట్స్ చేసాం దీని గురించి. మరిన్ని రైతులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొనుగోలు కొంచెం లేటుగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో దానికి అన్ని బ్యాగులు కానీ లేబర్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ కొంచెం లేబర్కి అయితే అన్ని ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కొంచెం లేబరు రైస్ మిల్లర్కి కావాలి. వాళ్ళు జనరల్గా ఈ ప్రొక్యూర్మెంట్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకుంటారు, ప్యాడీ తీసుకుంటారు కాబట్టి సిఎంఆర్ బెటరు. కానీ ఇప్పుడు సిఎంఆర్ కూడా పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళు రైతులు దించుకోవాల్సి కూడా వస్తుంది. అదే మన రైస్ మిల్లర్స్ దించుకోవాల్సి కూడా వస్తుంది. దానివల్ల లేబర్ కూడా బీహార్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు. అంత లేబర్ కూడా తక్కువ
మన అందుబాటులో ఉన్నారు కాబట్టి కొంచెం లేబర్ ప్రాబ్లం కూడా ఉంది. గన్ని బ్యాగుల పరిస్థితి ఎలా ఉంది? గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మనకి సరఫరా అవుతుంది, ప్రతిరోజు సరఫరా అయినట్లు గన్నీ బ్యాగులు అందజేయడం జరుగుతుంది. సార్, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు సేకరణ కోసం ఈసారి సిద్ధమయ్యారు? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మీ టార్గెట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే పోయినసారి అంతకుముందు సారితో పోల్చుకుంటే కనుక అంతకుముందు మనకి బోనస్ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళు బయట అమ్మటం జరిగింది ఎక్కువ. అయితే బోనస్ ఇప్పుడు ఉంది కాబట్టి ఈసారి వాళ్ళకి నమ్మకం ఉన్నది. నమ్మకం బట్టి వాళ్ళు అందరూ కూడా మాకే ఇస్తారని అనుకున్నాము. 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము సేకరణ చేస్తామని అనుకున్నాము. కానీ ఈల్డ్ తగ్గటం వల్ల మేము 6 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మించదని మేము అనుకుంటున్నాం ఈసారి. చివరిగా రైతులకు ఏం చెప్తారు? వరి ధాన్యం పండించిన రైతులకు ఇది కొనుగోలు సెంటర్ల ద్వారా కానీ రైస్ మిల్లలకు వచ్చేదా రైతులకు ఎలాంటి సందేశం ఇస్తారు? రైతులకు ఏం లేదు, మాయిశ్చర్ వచ్చిన దాకా కూడా వాళ్ళు ప్యాడీని ఎండబెట్టుకొని తర్వాత వాళ్ళు రైస్ మనం ప్రొక్యూర్మెంట్ చేసినట్టయితే ఆ సొసైటీస్ కానీ లేకపోతే ఐకేపీ వాళ్ళు కానీ ఆపరేట్ చేసినట్టయితే రైస్ మిల్లర్ దగ్గర మేము తీసుకునే ఏర్పాటు మేము చేస్తాము. వాళ్ళకి ఏ విధమైన ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ ఇక వర్షాలు కూడా పడవని అనుకుంటున్నాము. అంతకుముందు పడ్డాయి, కొంత నష్టం జరిగింది. నష్టం జరిగిన వాటికి కూడా మేము లారీలు వాళ్ళకి అందుబాటులో ఉంచేసి వాటిని ట్రాన్స్పోర్ట్ అయ్యేట్టు కూడా కొంచెం చర్యలు తీసుకున్నాము. మొత్తానికి చూడొచ్చు, ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈసారి కూడా ఉండేందుకు ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సాగిస్తున్నాం. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం ధాన్యం సేకరణలో గత ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఈ ఏడాది కూడా సుమారుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరిస్తామని అనుకున్నాం. కానీ భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతో రైతాంగం దగ్గర ఉన్న పంటలకు కొంచెం విరిగి దశ అయితే ధాన్యం విరిగిపోయే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో ధాన్యం సేకరణకు పూర్తి స్థాయిలో చేరుకోలేకపోతామేమో అని అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో సేకరించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. మరోవైపు ఇప్పటికే సన్నధాన్యాలు వేసిన రైతాంగానికి పూర్తిగా ధాన్యానికి సంబంధించిన బోనస్లు కూడా 35 కోట్ల వరకు బోనస్ వేస్తాం. 700 మంది రైతులు సన్నధాన్యాన్ని మాకు ఇప్పటి వరకు కూడా రైతులకు బోనస్ చెల్లించాం. ముందుగా ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు అయిందో 48 గంటల్లోనే వారికి ధాన్యానికి సంబంధించిన బిల్లులు పడితే మరో 2 రోజుల తర్వాత సన్నధాన్యం తోలిన రైతులకు ఏదైతే సన్నధాన్యం పండించి కొనుగోలు సెంటర్ల ద్వారా అమ్మిన రైతులకి 2 రోజుల తర్వాత బోనస్ కూడా పడుతుంది. పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినాం. మరోవైపు ధాన్యం సేకరణ సమయంలో గన్నీ బ్యాగుల కొరత కూడా లేదు. ఒకవైపు బీహార్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత లేబర్ కొరత ఉన్నది వాస్తవమే. అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని మా టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.